ముళ్ళుకర్ర లేకపోతే గేదె కూడా మాట వినదు. అలాగే ఒక కఠినమైనటువంటి వార్నింగ్ ఇవ్వకపోతే ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు. ప్రభుత్వ రంగ సంస్థలంటే ప్రధానంగా అదే సమస్య. నా జీతం నాకు వస్తుంది, డబ్బులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అనేటువంటి ధోరణితో ఉండేటువంటి సంస్థల్ని ఇక నీ ఉద్యోగం ఉండదు, నీ సంస్థని ప్రైవేట్ చేసేయబోతున్నాం, అవసరమైతే మూసేయబోతున్నాం అన్నటువంటి ఒక భయం పుట్టించేటప్పటికి సంఘటితంగా పనిచేయడం ప్రారంభించారు. దానికి తోడు దానికి కావలసిన వనరులు ఇవ్వాలి. గతంలో ప్రభుత్వాలు అది చేసేది కాదు. ఆ వనరులు ఇస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి చకచక మారినటువంటి అంశాలే చూసుకుంటే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించినటువంటి 5 లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించినాయి. ఇవి ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 67,086, ఓఎన్జీసీ 49,221, ఐఓసి 41,730, ఎల్ఐసి 40,916, కోల్ ఇండియా 37,402, బీపీసీఎల్ 26,859, ఎన్టీపీసీ 20,812, బ్యాంక్ ఆఫ్ బరోడా 18,767, హిన్పెట్రో 16,015, పిఎఫ్సి 15,869, పవర్ గ్రిడ్ 15,573, కెనరా బ్యాంక్ 15,279, ఆర్ఈసీ లిమిటెడ్ 14,145, యూనియన్ బ్యాంక్ 13,797, గెయిల్ 9,899, పిఎన్బి 9,107, ఇండియన్ బ్యాంక్ 8,419, హెచ్ఏఎల్ ఇంతకుముందే చెప్పుకున్నటువంటిది హెచ్ఏఎల్ 7,621, జిఐసిఆర్ఈ 6,907, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6,564, ఐఆర్ఎఫ్సి 6,337. ఇట్లా చూస్తే అన్ని సంస్థలు కూడా లాభాల బాటలో, అనేక సంస్థలు లాభాల బాటలోకి వచ్చినాయి. వాటిని ముందు లాభాల బాటలోకి తీసుకురావడం, సస్టైన్ చేయడం అన్నటువంటి విషయంలో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారు.